హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లహరి వెంకీ క్రియేటివ్. ఓం నమ శివాయ. కార్తీక మాసం అనగానే భక్తి, శాంతి, అలాగే పవిత్రతతో నిండి ఉన్న కాలం అనేది గుర్తుకు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ మాసంలో సోమవారం రోజున శివాలయంకి వెళ్ళి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అలాగే దీపారాధన చేసుకునేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే మనం అభిషేకం చేస్తున్నప్పుడు కూడా ఏ మంత్రం చదువుకోవాలి అనేది క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. అలాగే ఏ మంత్రం చదువుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థం అవుతుంది. కార్తీక మాసంలో పూజ అనేది చేసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మాసంలో సోమవారం రోజున ఇలా దేవాలయంలోకి వెళ్ళి పూజ అనేది చేసుకుంటే పాపాలన్నీ కూడా తొలగిపోయి మనసుకు కూడా శాంతి, అలాగే కుటుంబానికి కూడా మంచి ఐశ్వర్యం అనేది కూడా కలుగుతుంది. ఈ విధంగా మనం భక్తిభావంతో చేస్తే ఆ శివుడు కరుణ కూడా మనకు లభిస్తుంది. ఇలా కార్తీక సోమవారం రోజు పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను. ముందుగా అయితే బ్రహ్మముహూర్తంలో అయితే నిద్ర లేచేసుకొని ఇల్లును మొత్తం శుభ్రపరచుకోవాలి. తర్వాత మనం శుచిగా స్నానం చేసేసుకుని పూజ గదిని కూడా మంచిగా శుభ్రపరచుకోవాలి. ఈ ఇంట్లో పూజ అనేది కార్తీక సోమవారం రోజు ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఏ మంత్రాలు చదువుకోవాలి అనేది కూడా వీడియో అయితే చేశాను. మీకు అవసరం అనిపిస్తే ఆ వీడియోను కూడా ఒకసారి అయితే చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పూజ గదిని కూడా మనం శుభ్రపరచుకున్న తర్వాత మనం దీపారాధన అయితే చేసుకోవాలి. కార్తీక సోమవారం రోజు ఇలా ఈ విధంగా అయితే కాస్త ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా అభిషేకం అనేది కూడా చేసుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత దేవాలయానికి అయితే వెళ్ళాలి. ఇలా వెళ్ళే ముందు అయితే మనం సంకల్పం అయితే చేసేసుకోవాలి మనసులో. శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కార్తీక మాసే సోమవార పునకలే ఈ పూజ కార్యక్రమం శ్రేయోభిలాషిగా కరోమి అని మనమైతే మనసులో అయితే సంకల్పం అనేది చేసేసుకోవాలి. మనం శివాలయంకి అయితే వెళ్ళిన తర్వాత అయితే అభిషేకం అనేది చేసుకోవాలి. శివలింగానికి నీరుతో అయితే ఫస్ట్ అయితే అభిషేకం చేసుకోవాలి. ఇలా గంగాజలంతో అభిషేకం చేస్తున్నప్పుడు ఓం గంగా జల అభిషేక సమర్పయామి అంటూ ఇలా మంత్రం జపం చేసుకుంటూ మనం గంగా జలంతో అభిషేకం అయితే చేసేసుకోవాలి. తర్వాత పంచామృతంతో కూడా అభిషేకం అనేది చేసేసుకోవాలి. ఓం పంచామృతాభిషేకం సమర్పయామి అంటూ ఇలా పంచామృతం కూడా వేసుకున్నప్పుడు ఇలా మంత్రం అయితే కూడా జపం చేసుకోవాలి. ఇలా శివలింగానికి నీరు అలాగే పంచామృతం అనేది అభిషేకం అయితే చేసుకోవాలి. తర్వాత ఇలా పంచామృతంతో అభిషేకం అనేది చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ కూడా గంగాజలంతో అయితే అభిషేకం చేసుకోవాలి. తర్వాత బిల్వపత్రాలు అలాగే పువ్వులు కూడా పెట్టుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, గంధంతో కూడా మంచిగా అలంకరణ అయితే చేసుకోవాలి. బిల్వపత్రాలు అయితే శివునికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా బిల్వపత్రాలు అనేది కూడా పెట్టండి ఫ్రెండ్స్. 108 నామాలు అయితే ఉంటాయి, వాటిని చదువుకుంటూ మనం బిల్వపత్రాలు పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే పూలతో కూడా మంచిగా మనం అలంకరణ అయితే చేసేసుకోవాలి. తర్వాత కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. మనం దీపారాధన చేస్తున్నప్పుడు కింద ఇచ్చిన ఈ మంత్రాన్ని అయితే జపం చేసుకోండి. దేవదేవ మహాదేవ ఈ దీపం నా అజ్ఞానాన్ని తొలగించు అని మంత్రం అయితే జపం చేసుకుంటూ దీపారాధన అయితే చేసుకోవాలి. మనం శివాలయం వెళ్ళిన తర్వాత మనం గుడి లోపల కానీ బయట కానీ మనం దీపాలు అయితే వెలిగించుకుంటాం కదా, ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఇలా ఈ విధంగా అయితే మంత్రం అయితే జపం చేసుకోండి. ఇలా కార్తీక సోమవారం రోజున శివునికి పూజ చేస్తే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా దీపారాధన చేస్తే కూడా మన జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా నిండుతాయి. ఓం నమ శివాయ అనే భక్తిభావంతో చేసుకుంటే మనకు శాంతి, శక్తి కూడా, సద్బుద్ధి కూడా కలుగుతుంది. ఇలా దీపారాధన అయితే చేసుకున్న తర్వాత నైవేద్యం అనేది పెట్టుకోవాలి. మనం చేసుకున్న ప్రసాదం కూడా పెట్టుకోవాలి. అలాగే పండ్లు, అలాగే టెంకాయ కూడా కొట్టుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ప్రసాదాలు అనేది కూడా పెట్టుకోవాలి. మనం చేసిన నైవేద్యం కూడా పెట్టేటప్పుడు మనం నైవేద్యం సమర్పయామి అంటూ మనం నైవేద్యం అనేది కూడా పెట్టుకోవాలి. తర్వాత శివుని యొక్క నామాలు అయితే ఉంటుంది కదా, శివ అష్టోత్తర శతనామావళి, మీకు ఎన్ని పేర్లు వస్తే అన్ని పేర్లు అయితే జపం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా అయితే జపం చేసుకున్న తర్వాత మనము శివునికి అయితే మనం హారతి అయితే ఇచ్చుకోవాలి. తర్వాత హారతి అనేది కూడా మనం తీసుకోవాలి. మనం హారతి అనేది కూడా తీసుకున్న తర్వాత శివునికి అయితే 3 సార్లు అయితే ప్రదక్షిణ చేసుకోవాలి. మనం నైవేద్యంగా పెట్టుకున్న ప్రసాదం కూడా అందరికీ పంచిపెట్టి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి. అలాగే మనం
మహామృత్యుంజయ మంత్రం అనేది ఉంటుంది. కింద ఇస్తున్న ఈ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఈ మంత్రం అనేది జపం చేసుకోవడం వల్ల మనకు శాంతి అలాగే ఐశ్వర్యం కూడా దక్కుతుంది. ఇలా ఈ విధంగా అయితే మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపం చేసుకోండి. ఇలా ఈ విధంగా ప్రతి సోమవారం రోజు శివ పూజ చేస్తే శివుడి అనుగ్రహం అయితే మనకు దక్కుతుంది. జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా ప్రసాదిస్తాడు. అలాగే సాయంత్రం వేళలో కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా ఈ విధంగా ఉదయం సాయంత్రం వేళ పూజ చేసుకుంటే సోమవారం రోజు చాలా మంచి అనేది జరుగుతుంది. మీరు కార్తీక మాసంలో పూజ అనేది ఏ విధంగా చేసుకుంటారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి పూజ సంబంధిత విషయాలు మరికొన్ని తెలుసుకోవాలన్నా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.